తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత 5 ఏళ్ల కాలంలో తీవ్ర స్థాయిలో భ్రష్టు పట్టించారు. దానిని టెంపుల్గా కాకుండా, అంటే దాని దేవాలయంగా కాకుండా ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారని చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడింది. చంద్రబాబు గారు తరచుగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్తూ క్లైమోర్ మైన్స్ పేల్చి తీవ్రవాదులు చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ఆ ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించాడని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ ఆయన అధికారం చేపట్టే టైంకి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేస్తారని ఆశిద్దాం. ప్రక్షాళన చేయడం అంటే ఏదో ఒక రాజకీయ నాయకుడిను, అంటే వాళ్ళ పార్టీలో ఎప్పుడో సీనియర్గా ఉన్నాడని చెప్పి ఆ చైర్మన్ పదవి కేటాయించడం, పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తాడని చెప్పి చైర్మన్ పదవి ఇవ్వటం, లేదా ఐఏఎస్లో సీనియర్ అని చెప్పి ఎవరో ఒకరిని తీసుకొచ్చి అక్కడ ఈవోగా చేయటం, లేకపోతే కుల సమీకరణాలు అని చెప్పి కులాల వారీగా లెక్కలు వేసుకుని ఎవరో ఒకరిని చైర్మన్ చేయడం, ఇట్లా చేస్తే మాత్రం టీటీడీ ప్రక్షాళన చేయడం అనేది ఈ గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం వలన అది జరిగే పరిస్థితి కాదు. ఖచ్చితంగా టీటీడీని ప్రక్షాళన చేయాలంటే మాత్రం ఆయనంటే అపారమైన గౌరవం ఉన్న వ్యక్తిని చైర్మన్ చేయాలి. ఇది చేసినప్పుడే ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయడం అనేది కుదురుతుంది. ఎందుకంటే వ్యవస్థ మొత్తాన్ని, టీటీడీలో ఉన్న వ్యవస్థల మొత్తాన్ని నిర్వీర్యం చేసేశారు. దాని గతంలో చెప్పారు మీకు, ఒక వ్యాపార కేంద్రంగా మార్చారని. అక్కడ టికెట్లు, దర్శనం టికెట్ల దగ్గర నుంచి ఇక పైన దర్శనాల వరకు అన్ని ప్రతిదాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చేసి శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి 10,000 రూపాయలు ఇస్తే దర్శనం అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఇక భక్తులకి దర్శనం చేసుకోవాలంటే విరక్తికి చెందే పరిస్థితులు తీసుకొచ్చారు. అక్కడ ఆ దేవుడి దర్శనం ఏమో కానీ ఈ బయట వీళ్ళు చేసే ఈ వ్యాపార కార్యక్రమాలన్నీ చూసి కొంత భక్తులకి వ్యతిరేక భావం ఏర్పడే పరిస్థితులు కావాలని క్రియేట్ చేసినట్టే మనకు అనిపిస్తుంది. కానీ కూడా లోపలికి వెళ్ళి ఎంత కష్టపడి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ ఆయన దర్శనం అవ్వగానే ఇవన్నీ మర్చిపోతాం, మళ్ళీ వెళ్తాం. కానీ ప్రతి భక్తుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందువులు అనేవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారైనా వచ్చి తిరుపతి వచ్చి ఆ తిరుమల వెంకన్నని దర్శనం చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. చంద్రబాబు గారు తొందరగా నిర్ణయాలు తీసుకుని కొత్త చైర్మన్ని నియమిస్తారని ఆశిద్దాం. ఇక టీటీడీ చైర్మన్గా రఘురామకృష్ణరాజు గారు, ఇది నేను ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారికి గ్యాప్ రావడానికి ప్రధాన కారణం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భూములు అన్యాక్రాంతం అవటం. దీన్నే ఆయన ఫస్ట్ ప్రశ్నించడం జరిగింది. అంటే తెలుగు భాష మీద పార్లమెంట్లో మాట్లాడారు స్పీచ్, అదొక కారణం అయితే ప్రధాన కారణం మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం భూముల విషయంలోనే వీళ్ళిద్దరికీ గ్యాప్ ఏర్పడింది, జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారికి. త్రిపుల్ గారు టీటీడీ భూముల గురించి ప్రశ్నించే సమయానికి కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయిలో ఎవరూ లేరు ఈ రాష్ట్రంలో. ప్రజా సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్న లీడర్లు కానీ ఎవరో కూడా ప్రశ్నించే సాహసం కానీ ప్రశ్నించే ధైర్యం కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈ రఘురామరాజు గారు వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తితో ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన చాలా తీవ్ర పరిణామాలు అనేది ఎదుర్కొన్నారు. చెడు మీద యుద్ధం మొదలెట్టడానికి భయపడవచ్చు, కానీ ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి కనుక యుద్ధాన్ని కనుక మొదలు పెడితే ఖచ్చితంగా అందరూ తలకు చేయి సహకారం అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించింది మాత్రం ఫస్ట్ త్రిపుల్ గారే. ఈ విషయం ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఒప్పుకుని తీరాల్సిందే, జనసేన వాళ్ళైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఆ టీటీడీ భూముల విషయం ప్రశ్నించడం వల్లే ఆయన భారీ స్థాయిలో నష్టపోయాడని చెప్పాలి. అంటే ఆయన నష్టం, ఇప్పుడు ఆయన దేవుడి మీద ఉన్నటువంటి భక్తి వల్ల ఆయన ప్రశ్నించాడు, ఆ నష్టమా లాభం అనేది పక్కన పెడితే తరచుగా చాలా ఇంటర్వ్యూస్లో ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. ఆ వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా భక్తిభావం, చాలా గౌరవం నాకని చెప్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పరిస్థితులను ప్రక్షాళన చేయాలంటే రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తే కావాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలలో మీరు ఒకసారి కనుక ఇప్పుడున్న వాళ్ళలో టీటీడీ చైర్మన్గా ఎవరో ఖచ్చితంగా న్యాయం చేయగలరా అని కనుక మీరు ఆలోచిస్తే ఫస్ట్ మీ మైండ్లో వచ్చే ఆలోచన ఎవరికైనా కూడా త్రిపుల్ గారు అంటే రఘురామకృష్ణరాజు గారి పేరే మనకి గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన ఫైటరు, పైగా టీటీడీ అంటే వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తిభావం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కూడా నా అభిప్రాయంతో కనుక ఏకీభవించినట్లయితే మీరు త్రిపుల్ గారికి మీ సపోర్ట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు త్రిపుల్ గారితో నాకు కలిసింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు, అసలు ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను బయట నుంచి ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వీటినన్నింటి అంచనా వేసినప్పుడు నాకు కలిగినటువంటి భావన ఇది. కాబట్టి మీకు కూడా ఇలాంటి భావన కలిగితే మాత్రం మీరు ఖచ్చితంగా నా అభిప్రాయానికి సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను.